హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? డైటింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఒక హెల్తీ రెసిపీ తీసుకొచ్చేసానండి. అది ఏంటంటే బ్రోకలీ వెజ్ ఆమ్లెట్. అవునండి, ఇది చాలా హెల్తీ అండి. పిల్లలకి మార్నింగ్ టైం మీరు ఫటాఫట్ చేయాలనుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొంచెం ఉంటాయండి. లెట్స్ స్టార్ట్. బ్రోకలీని మనం ఇట్లాగా గ్రేట్ చేసుకుని పెట్టేసుకుందామండి. ఇలా చేసుకుంటే పిల్లలు పక్కన పెట్టడానికి అవ్వదన్నమాట. సో ఇలాగే క్యారెట్ బీట్రూట్ని కూడా బాగా గ్రేట్ చేసుకుని పెట్టుకుందాం. ఇంకా ఇది వర్కింగ్ ఉమెన్ కానీ లేకపోతే పని చేసుకునే వాళ్ళు కానీ చాలా బిజీగా ఉంది అనుకునే వాళ్ళకి ఇలా ఈజీగా ఇవన్నీ తురుముకుని పెట్టేసుకుని ఆమ్లెట్ కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేకపోతే లంచ్ కానీ డిన్నర్ కానీ ఏ టైంలో ఉన్నా మీకు ఆకలేసినప్పుడు ఫటాఫట్ చేసుకుని తినేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక బౌల్లో మనం 2 ఎగ్స్ యాడ్ చేసుకుందామండి. మీ క్వాంటిటీని బట్టి మీకు ఎన్నైతే ఆమ్లెట్స్ కావాలో అన్ని ఎగ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఎగ్స్ అన్నీ కూడా మనం బౌల్లో యాడ్ చేసేసుకున్నాక మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ, క్యారెట్ ఇంకా బీట్రూట్ కూడా యాడ్ చేసుకుందామండి. బీట్రూట్, బ్రోకలీ ఇవన్నీ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉందండి, మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పాన్ బాగా వేడాక దాంట్లో బటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదా, అది పెనంలో యాడ్ చేసేసుకుందాం. సో సిమ్లో పెట్టుకొని మనం ఆమ్లెట్ని కుక్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చిన్నపిల్లలకి మీరు లంచ్ బాక్స్ ఇంకా లేకపోతే టిఫిన్లో ఉన్న పెట్టేయచ్చు అండి, చాలా ఇష్టంగా తింటారనమాట. మరి ఇంత హెల్తీ రెసిపీని నేను చిటికలో చేసి చూపించాను కదండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్. మరి హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రెసిపీ, ఫైనల్ రెసిపీ. అది ఏంటంటే ఎగ్ లెట్యూస్ స్ప్రౌట్ సలాడ్. ఫస్ట్ ఎగ్స్ తీసుకుని దీన్ని మనం బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్నాక ఇలాగా పీల్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత ఎగ్ని 4 పీసెస్గా కట్ చేసుకుందాం. ఎగ్ చాలా హెల్దీ కదండి. డైట్ చేసే వాళ్ళకి లేకపోతే ఇంకా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా చాలా హెల్దీ రెసిపీ అండి. సో దీనికి కావాల్సింది ఇంకా మనకి కుకుంబర్, బీట్రూట్, క్యారెట్, లెట్యూస్ అండ్ ఎగ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఫస్ట్ ముందుగా మనం లెట్యూస్ కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. దాంట్లోనే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం. కుకుంబర్ చాలా హెల్దీ అండి, మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మరి కొంచెం హెల్తీగా మనం స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకుందామండి. సో ఇది చాలా హెల్తీ కాబట్టి మీరు తప్పకుండా స్ప్రౌట్స్తో పాటు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఈజీగా హెల్తీగా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ చేసేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం. ఈ రెసిపీస్ డిస్క్రిప్షన్లో పెడతా. అంతవరకు బాయ్. మరి హాయ్ అండి, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 3rd రెసిపీకి వచ్చేసామండి. అదేంటంటే అవకాడో బ్రెడ్ టోస్ట్. అవునండి, దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఆ 2 రెసిపీస్ కూడా ఏంటో కూడా పెట్టేస్తాను, అది కూడా తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు అవకాడో తీసుకుని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని స్మాష్ చేసుకుందాం. ఇలా మిక్సీలో వేయక్కర్లేదండి, ఇలా ఫోర్క్తో మనం స్మాష్ చేసుకుందాం, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం అవకాడో పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అవకాడో తినలేని వాళ్ళు ఇట్లా మనం టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా వేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలాగే దీంట్లో టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. సో అలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ పాన్ తీసుకుని అది వేడయ్యాక దాంట్లో బటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని 2 వైపులా బాగా ఫ్రై చేసుకుందాం.
ఇలాగా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ఒక 2 హాఫ్స్గా మనం కట్ చేసుకుందాం. దాని తర్వాత దీని మీద మనం అవకాడో పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, అంతే అండి, చాలా ఈజీగా రోజు కూడా మనం హెల్దీ ఫుడ్ని తినొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా మన రెసిపీ అయిపోయిందో. ఇలాగే అవకాడోతో మనం డిఫరెంట్గా మనం ఫ్లేవర్ఫుల్గా చేసుకోవచ్చు అండి. స్పైసీ ఇష్టపడే వాళ్ళు అవకాడో పేస్ట్ పైన చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా హెల్దీ కాబట్టి మన డైలీ డైట్లో కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇలా మనం మార్నింగ్ టైంలో ఎప్పుడైతే బ్రెడ్ టోస్ట్ చేసుకుంటామో అవకాడో పేస్ట్ మీద మీకు కావాల్సిన ఫ్రూట్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాపిల్స్ యాడ్ చేసుకున్నానండి. మీకు నచ్చిన విధంగా సపోటా కానీ దానిమ్మపళ్ళు కానీ ఏదన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చీజ్ ఇష్టపడే వాళ్ళు మనం చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మన ఛానల్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెసిపీస్ అండి, హెల్దీ ఈజీ క్విక్ రెసిపీస్. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ వాచ్ చేయండి. అంతవరకు బాయ్ మరి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం మరొక హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే బ్రోకలీ చీజీ బైట్స్. పిల్లలు ఈవినింగ్ రాగానే ఆకలేస్తుంది కదండి, వాళ్ళకి ఇలా హెల్తీగా చేసి పెడితే ఇంకా చీజ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. చిన్నపిల్లలకి కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఫస్ట్ మనం బ్రోకలీని తీసుకుని బాగా క్లీన్ చేసుకున్నాక దాన్ని స్టీమ్ చేసుకుందామండి. దాని తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లో మనం బటర్ యాడ్ చేసుకుందామండి. దానిపైన మన బ్రోకలీని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మన గ్రేటెడ్ చీజ్ని యాడ్ చేసేసుకుందామండి. నిజంగా బ్రోకలీ తిన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టంగా తినేస్తారు. సో ఇలాగా అన్ని బ్రోకలీ మీద మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా అన్నిటిపైన చీజ్ యాడ్ చేసేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే మన బ్రోకలీ చీజీ బైట్స్ రెడీ అయిపోతాయండి. చూసారా అండి, చీజ్ అంతా కరిగిపోయింది కదా. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనిపైన ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా హర్బ్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా అండి, ఎప్పుడన్నా బ్రోకలీ ఇంత చీజీగా చూసారా అండి? సో ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. డైట్ చేయాలనుకున్న వాళ్ళు, ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అండి. సో ఇంత ఈజీగా మీకు చేసి చూపించేస్తాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం మరొక హెల్తీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే ఇంట్లోనే మనం హెల్తీ ప్రోటీన్ పౌడర్ చేసుకుందాం. దీనికోసం మార్కెట్లో అంత మనీ ఖర్చు పెట్టక్కర్లేదండి. ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోండి మరి. దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఇంకా పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఓట్స్, ఇంకా చియా సీడ్స్ కూడా తీసుకొని మనం పెట్టుకుందాం. ఇప్పుడు మందంగా ఉన్న ఒక పాత్రను తీసుకుందామండి. దాంట్లో మనం వాల్నట్స్ తీసుకుని సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాం. హైలో పెడితే మాడిపోతాయండి, అది గుర్తుపెట్టుకోండి. సిమ్లో పెట్టుకునే దీన్ని ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం అది కూడా. దాని తర్వాత మనం తెచ్చి పెట్టుకున్న బాదం పప్పులు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇది ఒక్క పౌడర్ చేసి పెట్టుకుంటే చాలండి. మనకి ఆ పప్పులు తినట్లే ఈ పప్పులు తినట్లే అనుకోకర్లేదు. పిల్లలకి చక్కగా పాలల్లో ఒక స్పూన్ వేసేస్తే చక్కగా చాలా హెల్దీ అనమాట. అదేవిధంగా మనం పిస్తా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. దీని తర్వాత అదే ప్యాన్లో మనం ఓట్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. అంతే అండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఫైనల్గా మనం తెచ్చిపెట్టుకున్న పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాకే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకోకుండా వేసేసుకుంటే ఆ పొడిలాగా రాదండి, ముద్ద ముద్దగా అయిపోతుంది అన్నమాట. ఇలా అన్నీ కలుపుకుని బాగా ఆరబెట్టుకున్నాక ఇప్పుడు మనం వీటిల్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ కూడా అంతా ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెంగా మనం వేసుకుని
మిక్సీ పట్టుకున్నాక చూసారా ఇట్లాగా మనకి పొడి వస్తుంది అనమాట. దాన్ని పాలల్లో మనం వేసుకుందాం. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఒక 2 స్పూన్స్ వేసుకుని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పౌడర్ అంతా పాలల్లో మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా బాగా కలుపుకున్నాక పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుందండి. ఇది మనం గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత యమ్మీ హెల్దీ ప్రోటీన్ పౌడర్ మన ఇంట్లోనే చేసేసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేసేయండి. మరి అంతవరకు బాయ్ మరి.